పిఠాపురంలో జనసేన కార్యకర్తలు చాలా రోజు రోజుకి రెచ్చిపోతున్నారని చెప్పి పిఠాపురం వర్మ గారే కామెంట్ చేశారు. దీన్ని ఎలా చూస్తారు? నేను చెప్తున్నా కదండి, వర్మ గారు చేసిన కామెంట్ తప్పే, పిఠాపురంలో జనసైనికులు చేసింది కూడా తప్పే. ఇద్దరు కూడా ఖచ్చితంగా కలిసిమెలిసి తిరగాల్సింది. ఇది పెద్ద ఇష్యూ కానే కాదు. ఒక సభ అంతే, కామన్ సభ అది. దాని మీద పెద్దగా డిబేట్లు చేయాల్సిన అవసరం లేదు. ఈయన వర్మ గారు అనేది ఆ కామెంట్ చేయకపోతే అసలు దాని గురించి ఎవరు పట్టించుకునే వాళ్ళు కూడా కాదు. ఆ నియోజకవర్గం దాడికి న్యూస్ కూడా బయటకు వచ్చేది కాదు. ఈయన కావాలని చేసినట్టు అయింది ఇది అంతే. జనాలు కూడా వర్మ గారిని చూసి ఓట్లేసాం పవన్ కళ్యాణ్ అని చెప్పేసి అని అంటున్నారు. మరి ప్రజల అభిప్రాయం గురించి ఏం చెప్తారు? భయ్యా ఒకటే, ముందుగా జరిగింది ఎలా జరిగిందని చెప్పి నాకు అయితే ఐడియా లేదు. వర్మ గారిని చూసే మేబీ ఓట్లేసిండము, కానీ ఇప్పుడు మాత్రం గెలిచేది మాత్రం పవన్ కళ్యాణ్ గారు తన సొంత సత్తా మీదే గెలుస్తారు, అది గ్యారంటీ. నెక్స్ట్ టైం పిఠాపురంలో వర్మ గారికి పోటీ చేస్తే, పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే మరి ఎవరు గెలిచారు? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు. పవన్ కళ్యాణ్ గారు అక్కడేం కాదు, ఆయన సంబంధం లేని దేశంలో ఎక్కడ పోటీ చేసినా ఈజీ గెలుస్తారు. ఆయన పేరు అంతలా పాతుకుపోయింది. ఇప్పుడు ఆయన ఏంటంటే సొంత జేబు నుంచి డబ్బులు ఇచ్చి ఆయన ఖర్చు పెడుతున్నారు, సొంతగా డెవలప్మెంట్ చేసుకుంటున్నారు. పలానా వాళ్ళకి కావాలనంటే నియోజకవర్గం నుంచి వచ్చేటే అని కానీ, లేకపోతే రాష్ట్రం నుంచి వచ్చేటే అని కానీ, కేంద్రం నుంచి వచ్చేటే అని చెప్పేసి ఫండ్స్ గురించి ఆలోచించలేదు. ఆయన తన సొంత డబ్బులు పెడుతున్నారు. అటువంటి మనిషి దొరకడం అని చెప్పి చాలా గ్రేట్. రాజకీయాల్లో అటువంటి మనిషి అనేవాడు లేడు. ఫైనల్గా పిఠాపురం వర్మ గారికి కానీ జనసేన కార్యకర్తలకు కానీ ఏం చెప్తారు? ఒకటే చెప్తున్నాను, జనసేన సైనికులారా, మీరు సేవ చేయండి, దాడి కాదు. మీరు సేవకులు మాత్రమే, సేన కాదు.